ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతిసారి ఫీజులు పెరుగుతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా పెరుగుతూ పోతుంటే చివరికి కన్వీనర్ కోటా సీట్లలో చేరడానికి కూడా విద్యార్థులు వెనకడుగు వేస్తారని తెలిపినట్లు సమాచారం. విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రానున్న 3 ఏళ్ల కోసం ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజుల ఖరారుపై రూపొందించిన నివేదికను అధికారులు సీఎం కు అందజేశారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఫీజుల పెంపునకు ప్రాతిపదిక ఏమిటి, ప్రతిసారి ఎందుకు పెంచుకుంటున్నారు, వారిచ్చే విద్యా నాణ్యత ఎంత, నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఆలస్యమైనా పర్వాలేదు, మరింత లోతుగా శాస్త్రీయంగా అధ్యయనం చేయండి అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. గత ప్రభుత్వం 2016 విద్యా సంవత్సరంలో 40 విజిలెన్స్ బృందాలను కళాశాలలకు పంపి రికార్డులను తనిఖీ చేయించింది. సంబంధిత నివేదికలు ఎక్కడున్నాయి, వాటిని అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే వివరాలపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై అధికారులు ప్రస్తావించగా, ఇంజనీరింగ్ విద్య తరహాలోనే పాఠశాలల ఫీజు నియంత్రణపై చట్టం చేద్దామని, సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్ సీట్ల భర్తీకి జులై 1 లేదంటే 2వ వారంలో కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటికే ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. సీఎం మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఇక నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ కొత్త ఫీజులను సకాలంలో ఖరారు చేయకపోవడంతో పాత వాటినే వసూలు చేశారు. కొత్తవి ఖరారయ్యాక వాటికి అనుగుణంగా అదనంగా వసూలు చేసుకునేలా నిబంధన విధించారు. ఈసారి కూడా అలాగే చేస్తారా లేక ఈ సంవత్సరానికి వాయిదా వేస్తారా అన్నది తేలాల్సి ఉంది.